కోడంగల్ విద్యార్థి సంఘాలు ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చినందుకు యూత్ కాంగ్రెస్ తరఫున మద్దతు తెలపడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి యూత్ కాంగ్రెస్ నాయకులకు ప్రతి ఒక్కరికి ముందుగా కృతజ్ఞతలు. ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి ఒక ఆనవాయితీగా నడుస్తూ ఉంది పేపర్ లీకేజీ ప్రక్రియ అనేది. ఎందుకనంటే ఇది మొదటిసారి కాదు, చివరిసారి కాదు, దాదాపు 5 సార్లు నీట్ పరీక్షనే పేపర్ లీకేజీ జరుగుతుందంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో మన భారతదేశ విద్యారంగం పరిగెడుతుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రధాని మోడీ గారు దీనిని బాగా గమనించుకోవాలి. మీరు ఎందుకనంటే అదాని అంబానీలకే మీరు ఆస్తులు కట్టిపెట్టడం కాదు, మాలాంటి పేద విద్యార్థులు చదువుకొని డాక్టర్లై, ఇంజనీర్లై, లాయర్లై ఈ దేశ భవిష్యత్తును నిర్మాణం చేపడదామని మా యొక్క తల్లిదండ్రులు ఆర్నిశలు కష్టపడి పనిచేస్తుంటే మీరు చేసే ప్రక్రియ ఇదా? ఇంతటి మూర్ఖత్వమా? మా పేద విద్యార్థుల పైన, మా పేద తల్లిదండ్రుల పైన చూపించే ప్రేమ ఇదేనా నీకు? మేమంతా హిందువులం కాదా? మా హిందూ గోస అనేది నీకు నిజాయితీగా తెలిసి ఉంటే అక్కడ ధర్నాలు చేసే వాళ్ళల్లో ఎంతో మంది అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా హిందూ వ్యక్తులే. మహిళలని కూడా చూడకుండా ఎంత దారుణంగా రక్తం వచ్చేలాగా, రక్తం చిందేలాగా కొడతారా? మరి ఇంత దారుణంగా ఉందా మన వ్యవస్థ, మన పోలీస్ వ్యవస్థ? దీనికి సిగ్గుచేటుగా ప్రధాని మోడీ గారు వెంటనే మన విద్యాశాఖ మంత్రిని ధర్మేంద్ర ప్రధాని గారిని తక్షణమే బర్తరఫ్ చేయాలని ఈ కోడంగల్ యూత్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. తక్షణమే మీరు రాత్రికి రాత్రి 12 గంటల రాత్రి వచ్చి విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి అంటే సరిపోతుందా? ఇన్ని రోజులు ఏం చేశారు మోడీ గారు? ఇన్ని రోజుల నుంచి ఎంతోమంది, దాదాపు 25 మంది విద్యార్థులు వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమం చేస్తుంటే దానికి మీరు ఎంత మూర్ఖత్వంగా పోలీస్ వ్యవస్థను రప్పించి అంత మూర్ఖత్వంగా వాళ్ళని కొడతారా? ప్రతిపక్ష నేతగా మా రాహుల్ గాంధీ గారు అక్కడ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే రక్తం వచ్చేలాగా కొడతారా? ఈ రక్తాన్ని దేశం ఇప్పుడే కాదు, వాళ్ళ రక్తం చెవి చూసింది. దాదాపు స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఈ దేశం కొరకు రక్తాన్ని చిందిస్తున్నారు ఈ గాంధీ కుటుంబం అని గుర్తించుకోవాలి. తక్షణమే మన విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేసే వరకు మా ఉద్యమం ఆగదు. విద్యార్థుల భవిష్యత్తుకు ఏదో విధంగా మీరు మంచి చేస్తారని నమ్ముతూ ఖచ్చితంగా దీనిని వెంటనే పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాం.